నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఆయన సంతకం లేకుండా ఏ పని కాదు. ఆయా శాఖలకు మంత్రులు ఉన్నా కూడా దండగే. మేము కూడా ఆయన చెప్తేనే సంతకం చేస్తాం. ఆయనకున్న విలువ అంతా ఇంత కాదు. ఆయన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా, ఆయన ఎవరైనా తక్కువగా చూసినా మీకే కష్టం. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటి అంటే, పథకాలు అమలవ్వాలి అంటే ఆ పథకాలకు అర్హులై ఉండాలి. అంతేకాని ఒక మంత్రి సంతకంతో మాత్రమే అవి సాధ్యమవుతుంది. ఆయా శాఖ మంత్రులకు కూడా అంత సీన్ లేదు ఆయన చెప్తే తప్ప అంటూ ఈరోజు తుమ్మల మాట్లాడిన మాటలు సోషల్ మీడియా వ్యాప్తంగా ఏమంటారు సెన్సేషనల్ క్రియేట్ చేసినాయని చెప్పొచ్చు. అప్పటికే కాంగ్రెస్ లో కుమ్ములాట ఉంది, ముఖ్యమంత్రి పదవి కోసం చాలా మంది కాచుకొని కూర్చున్నారు అని వస్తున్న మాటల నేపథ్యంలో తుమ్మల మాట్లాడిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వాటికి ఆజ్యం పోసిన విధంగా ఉంది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి మారే అవకాశం ఉందా అని మాట్లాడుకుంటున్న తరుణంలో చాలా మంది కూడా ముఖ్యమంత్రిగా తాము ఆ సీట్ ని దక్కించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇందులో కొంతమంది వాళ్ళ భార్యలు నా భర్తకు ముఖ్యమంత్రి అవ్వడానికి ఏం అర్హత తక్కువ అంటే, కొంతమంది ఏమో ఇగో ఇలా మీటింగ్లలో పక్కన మంత్రుల చేత ఈయనకు ముఖ్యమంత్రి కావడానికి అర్హత లేదా అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు తుమ్మల ఏం మాట్లాడాడో ఒకసారి వింటే మీకు చాలా క్లియర్ గా అర్థమైంది. మీకోసం ఆ వీడియో. ఈ రోజున ఖమ్మం జిల్లా, ఉమ్మడి జిల్లాలో ఆయన సంతకం పెట్టకుండా కార్డు రాదు, ఆయన సంతకం పెట్టకుండా పెన్షన్ రాదు, ఆయన సంతకం పెట్టకుండా ఇల్లు రాదు. మేము రాసినా కూడా హౌసింగ్ మంత్రి గారు ఇల్లు ఇచ్చిన, నేను రైతు భరోసా ఇచ్చిన, ఈయన గారు ఇందిరమ్మ ఆత్మీయ ఇది బంధించిన, ఆయన గారు ప్రాజెక్ట్ ఇచ్చిన, వెంకటరెడ్డి గారు సంతకం పెట్టాలి. అది ముఖ్యమంత్రి గారి ఆదేశం. అందుకని వెంకటరెడ్డి గారిని జాగ్రత్తగా చూసుకోండి, ఆయన మన జాగ్రత్తగా చూసుకోవాలి. గౌరవనీయులు వెంకటరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు అర్థమైందా? ముఖ్యమంత్రి గారు మరి ఆయా శాఖలకు మంత్రులు ఎందుకండి? అన్ని శాఖలకు కలిపి కోమటిరెడ్డి గారిని మంత్రిని చేస్తే సరిపోయేది కదా. ఖమ్మం జిల్లాలో ఏ పని జరగాలన్నా కోమటిరెడ్డి గారు చెప్పాల్సిందే. ఆయన చెప్తే తప్ప ఆ పని చేయొద్దు అని మంత్రులకు చెప్పారట. ఏం నడుస్తోంది అసలు? అంటే ఏ పరిపాలన నడుస్తోంది? నియంత పరిపాలనలాగా ఒక్కొక్క జిల్లాను ఒక్కొక్క గుప్పెట్లోకి ఇచ్చేశారా? కోమటిరెడ్డి నల్గొండ జిల్లాకు సంబంధించిన రాజకీయ నేత, మనందరికీ తెలిసిందే. ఇటు నల్గొండ అటు ఖమ్మం రెండింటిని కూడా కోమటిరెడ్డికి ఇచ్చేశారా? ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది అని అంటే, చాలా క్లియర్గా తుమ్మలనే చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంతకమే ఫైనల్ అని. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా ఇలాంటి ఏ పథకాలు కావాలన్నా కోమటిరెడ్డి సంతకం పెట్టాల్సిందేనని, ఈ విషయం ఎవరో చెప్పింది కాదు, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని, ఆయన సంతకం లేకుండా ఏ పథకాన్ని ఇవ్వొద్దని చెప్పారని. నిజంగా కూడా ఒక పథకం అమలు చేయాలి అనంటే ఆయా శాఖల మంత్రులు, ఆ కింద అధికారులు అర్హులు ఎవరు అనే దాన్ని చూసి ఆ అర్హులకు ఆ పథకాలు అందించాలి. అంటే కోమటిరెడ్డికి నచ్చకుంటే ఒక పేదోడికి ఇయ్యరా? ఇందిరమ్మ ఇల్లు ఇయ్యరా? కట్టుకోవడానికి స్థలాలు ఇయ్యరా? ఒక మంత్రే బాహాటంగా స్టేట్మెంట్, నేను ఇందిరమ్మ ఇండ్లకు కానీ లేకపోతే పక్కనున్న పొంగులేటి గారిని చూపించి ఈయన ఇంకొకటే కానీ మేమెవ్వరం ఏమైనా డమ్మీలమే, మేమేం చేయాలన్నా కోమటిరెడ్డి సంతకమే ఫైనల్, కోమటిరెడ్డి చెప్పకుంటే మేము ఆ పని చెయ్యం, ఇది మా చేతుల్లో లేదు, కోమటిరెడ్డిని అలా చూసుకోమని ముఖ్యమంత్రి వర్యులే చెప్పారు, కాబట్టి మేము కోమటిరెడ్డిని బాగా చూసుకుంటే కోమటిరెడ్డి మమ్మల్ని బాగా చూసుకుంటాడు. అంటే మీరు ఆయన్ని, ఆయన మిమ్మల్ని చూసుకుంటే అయిపోయింది. మరి ప్రజలను ఎవరు చూస్తాడు? ప్రజల బాగోగులు ఎవరు చూస్తారు? ప్రజా సమస్యలను ఎవరు పరిష్కరిస్తారు? హౌ? కోమటిరెడ్డి అవన్నీ చూసుకోగలిగినప్పుడు మీరెందుకు? ఆయన సంతకం పెట్టకపోతే అవన్నీ చేయలేనప్పుడు మీరు రాజీనామా చేసేస్తే అయిపోయింది కదా. అంతే కదా. మన చేతిలో ఏ పవరు లేనప్పుడు మన సంతకానికి విలువే ఉంటుంది. అవునా కాదా? ఇప్పుడు తుమ్మల మాట్లాడిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా వ్యాప్తంగా హల్చల్ చేస్తున్నాయి. మరి తుమ్మల మాట్లాడిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? నేను అడిగిన ప్రశ్నలో తప్పుందా? ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, చాలా వీలైనంతగా షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి చేయూతగా నిలవండి. ఆర్ వాయిస్ని ఇంకొంత ఎస్టాబ్లిష్ చేసి ఆఫీస్ తీసుకొని కొంత ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి అని కోరుకుంటున్నాం. మీరు చేసే చిన్న సహాయమే కావచ్చు, అది 10 రూపాయలైనా సరే, అంతకు మించైనా సరే, మాకు మాత్రం ఆర్థికంగా చాలా చాలా చేయూతగా ఉంటుంది. ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలి అనుకునే దానికి అవకాశం కూడా ఉంటుంది. ఆర్థికంగా కావాల్సినంత లేకపోవడం ద్వారానే కొన్ని కార్యక్రమాలు చేయాలి
అనుకొని కూడా ఆపేస్తున్నాము. తప్ప ఆ విషయాలను నెగ్లెక్ట్ చేయాలనో లేకపోతే ఆ విషయాలు చెప్పకుండా ఉంచాలనో కాదు. ఆ పరిస్థితుల నేపథ్యంలో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా చేయూతగా నిలుస్తారని తెలుస్తున్నాం. ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. కొంతమంది పంపిస్తున్నారు, బట్ మీరు పంపించే వీడియోలో అసలు వాయిస్ ఏం అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడంతో దాన్ని ఎలా చేయాలో అర్థం కాక పెండింగ్లో పెట్టాము. అలాంటి వాళ్ళంతా ప్లీజ్ ఏ కంటెంట్ అంటే మీ సమస్య ఏదైనా సరే, ప్రజా సమస్య క్లియర్గా అర్థమయ్యేలాగా పంపించండి. ఖచ్చితంగా మీ గొంతుకను మా గొంతుకగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. జై హింద్, జై భారత్.